మీరు రోడ్డు మీదకి వస్తున్నారా? అయితే ఈ కిల్లర్ కారు గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ట్రాఫిక్ రూల్స్ అంటే ఆ వాహనదారుడికి అస్సలు లెక్కలేదా? పోలీసుల డేగ కలను తప్పించుకోవడం సాధ్యమే అని అతను భ్రమపడ్డాడా? ఏకంగా 95 సార్లు చట్టాన్ని ఉల్లంఘించిన ఆ మొండి ఘటం ఎవరు? ఎల్బీ నగర్ పోలీసులు నిర్వహించినటువంటి ఆపరేషన్లో ఆ కారు ఎలా చిక్కింది? ట్రాఫిక్ ఉల్లంఘనలో సెంచరీకి చేరువలో ఉన్నటువంటి ఆ వెహికల్ వెనుక ఉన్న అసలు కథేంటి? సిటీ రోడ్లపై మృత్యువులా తిరుగుతున్న ఆ కారును చూసి సాక్షాత్తు పోలీసులే ఎందుకు షాక్ అయ్యారు? ఆ వివరాలేంటో ఇప్పుడు మీరే చూడండి. నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు అనేవి సామాన్య ప్రజల ప్రాణాలను హరించే మృత్యు గంటికలుగా మారుతున్నాయి. అందుకే హైదరాబాద్ సిటీ పోలీసులు నిత్యం స్పెషల్ ఫోకస్ పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. కానీ కొందరు వాహనదారులకు మాత్రం ఎన్ని చలాన్లు వేసినా డోంట్ కేర్ అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. తాజాగా ఎల్బీ నగర్ పరిధిలో వెలుగు చూసిన ఈ సంఘటన చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ఓవైపు పోలీసులు నిత్యం పహారా కాస్తున్నా సదరు వాహనదారుడు మాత్రం ఏమాత్రం భయం లేకుండా చట్టాన్ని తన జేబులో ఉంచుకున్నట్టు ప్రవర్తించాడు. ఓసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 95 సార్లు ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేశాడు. సిగ్నల్ జంపింగ్ దగ్గర నుంచి అతి వేగం వరకు అతను చేయని నేరం లేదు. ఇన్ని క్రైమ్ రికార్డ్స్ ఉన్నా ఆ కార్ నగరం నడిబొడ్డున ఇన్నాళ్లు ఎలా తిరిగిందనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ కార్పై ఉన్న పెండింగ్ చలాన్ల లిస్టు చూస్తే పోలీసులకు సైతం చెమటలు పట్టాయి. చట్టం కళ్ళుగప్పి తిరగడం ఈజీ అనుకున్న ఆ వాహనదారుడికి కాలం దగ్గర పడింది. ఎటకేలకు ఎల్బీ నగర్ విజయవాడ బస్టాప్ వద్ద పోలీసులు పెట్టిన తనిఖీల్లో ఆ మొండి ఘటన దొరికిపోయాడు. ఎల్బీ నగర్లో విజయవాడ వైపు వెళ్లే బస్టాప్ వద్ద ట్రాఫిక్ ఎస్ఐ రవికుమార్ తన టీంతో కలిసి సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ మారుతి ఎర్టిగా కార్ అనుమానాస్పదంగా కనిపించింది. ఆ కార్ నెంబర్ను తమ ట్యాబ్లో చెక్ చేసిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. సురేష్కు చెందిన ఆ కార్పై ఏకంగా 95 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసు నమోదై ఉన్నాయి. సుమారు 34,600 రూపాయల జరిమానా పెండింగ్లో ఉన్నాయి. గతంలో 3 సార్లు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న ఆ నిందితుడు ఈసారి మాత్రం రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. కార్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు పెండింగ్ అమౌంట్ చెల్లించాలని సూచించారు. కానీ ఆ నిందితుడు ఏమాత్రం వినయం లేకుండా జరిమానా కట్టేందుకు నిరాకరించాడు. దీంతో పోలీసులు సీరియస్ యాక్షన్కు దిగారు. చట్టాన్ని అతిక్రమించి పోలీసుల విధులకు ఆటంకం కలిగించే వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆ కార్ను వెంటనే సీజ్ చేసి తదుపరి చట్టపరమైన చర్యల కోసం కోర్టులో హాజరుపరచాలని నిర్ణయించారు. ఎన్ని చలాన్లు పడినా పట్టించుకొని ఆ వాహనదారుడికి ఇప్పుడు కార్ పోవడంతో పాటు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఈ కిల్లర్ కారును పట్టుకున్నారు. ఎస్ఐ రవికుమార్తో పాటు ఏఎస్ఐ శ్రీనివాస్ మరియు హెడ్ కానిస్టేబుల్ రమేష్ నాయక్ తమ డేగ కళ్లతో ఆ వాహనాన్ని గుర్తించారు. విధి నిర్వహణలో వారు ప్రదర్శించిన చొరవను ఉన్నతాధికారులు అభినందించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారెంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని పోలీసులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. క్రమశిక్షణ లేని డ్రైవింగ్ వల్ల ఎదుటివారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయని, అందుకే ఇటువంటి కఠిన చర్యలు అవసరమని వారు స్పష్టం చేశారు. ఈ మొండి ఘటన వ్యవహారం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్గా మారింది. చూసారుగా, చలన్ల అమౌంట్ కారు వాల్యూ కంటే ఎక్కువ అయ్యేదాకా ఆగడం అంటే అది మూర్ఖత్వం తప్ప మరేమీ కాదు. మీ కారుపై లేదా బైక్పై ఎన్ని పెండింగ్ చలాన్లు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ట్రాఫిక్ రూల్స్ పాటించడం అంటే పోలీసుల కోసం కాదు, మీ భద్రత కోసం, మీ కుటుంబం కోసం. ఒక చిన్న పొరపాటు ప్రాణాలను బలి తీసుకుంటుంది. అందుకే బాధ్యతగా డ్రైవ్ చేయండి, పోలీసులకు సహకరించండి, అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ప్రయాణించండి.